కౌశిక్ రెడ్డి వెనక ఉన్నదెవరు, ఆయనను ప్రోత్సహించింది ఎవరు, దూకుడుతో హాట్ టాపిక్గా మారిన ఇష్యూ. అసెంబ్లీలోని ఇదే శైలి. గత గవర్నర్ పైన అనుచిత వ్యాఖ్యలు, తాజాగా ఎమ్మెల్యే గాంధీ పైన మీడియా ముందు అదే తీరు. పార్టీకి డ్యామేజ్ అవుతుందని నేతల అభిప్రాయం. అధిష్టానం మాత్రం సైలెంట్. ఎందుకంటే ఈ ఊర కుక్క, ఈ బజార్ రౌడీ, ఈ ఆంబోతు ఎవడైతే ఉన్నాడో వీడిని పెంచి పోషిస్తుందే కల్వకుంట్ల కాలకేయులు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిన్న కేటీఆర్ మొన్న పోయి కలిసి టైగర్ కౌశిక్ బాయ్ అన్నాడు. టైగర్ కౌశిక్ బాయ్ వీడా టైగర్? వీడొక ఊర కుక్కరా నాయన, వీడొక ఊర కుక్క, బజార్ రౌడీ, ఆంబోతురా. ఆంబోతో పోలిస్తే బాగుండేది. టైగర్ ఆంబోతు కౌశిక్ బాయ్, లేకపోతే ఊర కుక్క కౌశిక్ బాయ్ అంటే బాగుండేది. వీరి వెనుక ఉన్నది ఎవరు? కేటీఆర్ ఉంటాడు. ఎందుకంటే కేటీఆర్కు వాళ్ళ అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తెలంగాణ, ఆంధ్ర వైషమ్యాలు రెచ్చగొట్టాలి కదా. రెచ్చగొట్టి తద్వారా, ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్లో బలంగా ఉన్నాం, ఇక మన తెలంగాణ, ఆంధ్ర అని వైషమ్యాలు రెచ్చగొడితే రూరల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏది మనం పబ్బం గడుపుకోవచ్చు, ఎక్కువ సీట్లు రాబట్టచ్చు కదా అని ఆయన అభిప్రాయం. కాబట్టి వీరి వెనకాల ఉండే మొత్తానికి ఆంధ్రను తిట్టించే ప్రయత్నం చేసిండు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దూకుడు వ్యవహారం బీఆర్ఎస్ పార్టీలో చర్చమైంది. ఆయన ఎందుకు స్పీడ్ పెంచారు, ఆయన వెనుక ఉన్నదెవరు, ప్రోత్సహిస్తున్నది ఎవరు, కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడం ఒకవైపు పార్టీలో, మరోవైపు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కొందరు ఏకంగా ఆయన వ్యాఖ్యలతో పార్టీ డ్యామేజ్ అవుతుందని అభిప్రాయపడుతుండగా, మరికొందరు మాత్రం పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఇంకా 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా నియోజకవర్గాలకు పరిమితమయ్యారు. పార్టీపై, గత ప్రభుత్వంపై అధికార పక్ష నేతలు విమర్శలు చేసినప్పుడు స్పందించి ప్రతి విమర్శలు చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారనేటువంటి చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఖైరతాబాద్, స్టేషన్ కాన్పూర్, భద్రాచలం సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు తొలుత పార్టీ మారడంతో వారిపై కోర్టులో కేసు వేసి కొట్లాడడంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పదునైనటువంటి మాటలతో స్పీడ్ పెంచారు. పార్టీలో సీనియర్లు ఉన్నప్పటికీ వారంతా సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ కౌశిక్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తూ నిత్యం మీడియాలో ఉంటున్నారు. ఆయన వెనుక ఎవరున్నారు, దురుసుగా వ్యవహరిస్తున్న పార్టీ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. పార్టీ నుంచి సపోర్ట్ లేకపోతే ఆయన దూకుడుగా ఎందుకు వ్యవహరిస్తారనేటువంటి కూడా చర్చకు దారితీసింది. సో ఈటలకు ప్రత్యామ్నాయమా వీడా? అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు ఈటల రాజేందర్ ఎక్కడ, ఈ ఆకురోడి చిల్లరగాడు ఎక్కడ? ఆయనకి ఇంకా పోలిక పెడతారా నాన్న? జీవితం ఇట్లా తయారైంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఆఖరికి వీడిని పెద్ద ఏదో లీడర్ అనుకుంటాడు. వీడి ఆకురోడి చిల్లరగాడు ఏదో అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయ్యిండు. అదృష్టం కొద్దీ వాడు ఆ చిల్లరగాడు ఎమ్మెల్సీ ఇచ్చిండు వీడికి. ఈ చిల్లరగాడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యిండు అదృష్టం కొద్దీ. 2021 జూలై 21న బీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరారు. హుజురాబాద్లో ఈటల రాజేందర్కు ప్రత్యామ్నాయంగా ఆయన ప్రోత్సహించారు. కేసీఆర్కు విధేయుడిగా ఉన్నారు. ఆయన విధేయుడు కాదు, ఆయన ఎప్పుడో టైం వస్తే నీ యొక్క కుర్చీ కూడా లాగుతాడు అవసరమైతే. అంతటి చిల్లరగాడు వీడు. అయితే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షంగా పరిమితం కావడం, కేసీఆర్ సైతం ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ఈ తరుణంలో పార్టీ క్యాడర్ నిరాశలో ఉంది. దీనికి తోడు కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో అడ్డుకట్ట వేసేందుకు వ్యూహరచన మొదలుపెట్టింది. అందులో భాగంగానే పార్టీ మారిన వారిపై కౌశిక్ వివేకానంద గౌడ్తో కేసు వేయించింది. అయితే హైకోర్టులో కేసు విచారణ జరిగిన ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టి ఘాటు విమర్శలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎమ్మెల్యే గాంధీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ పంచాయతీకి దారితీసిన విషయం తెలిసిందే. అయితే కౌశిక్ను ఎవరు ప్రోత్సహిస్తున్నారనే మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారా లేకుంటే కేటీఆరా అనేది కూడా క్యాడర్లో చర్చించుకున్నారు. పరామర్శకు వెళ్ళిన కేటీఆర్ టైగర్ కౌశిక్ బాయ్ అంటూ మెచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏం లేదు, ఆడు చిల్లరగాడు కేటీఆర్ అంటాడు, 3rd గ్రేడ్ లోఫర్ గాడు. ఆ లోఫర్ గాడుకి ఇంకో 3rd గ్రేడ్, ఆ లోఫర్ గానికి ఇంకో లోఫర్ గాడు, ఈ లోఫర్ గాడు, మొత్తానికి అది ఇద్దరు లోఫర్ గాలు కలిసి బీఆర్ఎస్ పార్టీ సంకనాకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీనిలో భాగంగా ఇక వీడు మా బీఆర్ఎస్ పార్టీని మొత్తం బొందబట్టే వరకు వీడు నిద్రపోయేటట్లు లేడు. సో వీనికట మొత్తం వాడు ఎంకరేజ్ చేస్తుంది. ఏమిలే వీని వెనకాల ఉన్నది కేటీఆర్ఏ, చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కౌశిక్ రెడ్డి వెనకాల ఉన్నది కేటీఆర్ఏ. నిన్న ఏదైతే కేటీఆర్ మొన్న ఏమన్నా కామెంట్స్ ఏం చేసిండు, ఆడవాళ్ళు బ్రేక్ డ్యాన్స్లు వేసుకోండి, అది చేసుకోండి అన్నారు కదా. అంటే ఆడవాళ్ళు అంటే వాడికి ఎప్పుడు కూడా ఇష్టం లేదు. అదేవిధంగా వీడు కూడా మొన్న ఆడవాళ్ళు విమర్శించిండు. అదేవిధంగా గతంలో గవర్నర్ విమర్శించిండు. మొన్న ఏంది, ఆంధ్రలోను నువ్వు బతికినికి వచ్చినావా, నిన్ను అంతు చూస్తాం, నిన్ను మళ్ళీ పంపిస్తాం అనుకుంటూ మాట్లాడాడు. అంటే ఇవన్నీ కూడా కేటీఆర్ డైరెక్షన్లోనే కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మళ్ళా తెలంగాణ, ఆంధ్ర, అసలు గాంధీకి టికెట్ ఇచ్చిందే వీళ్ళే. మాగంటి గోపినాథ్ అనే అటువంటి ఆంధ్ర వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ అధ్యక్షుడు.
అంటే ఆంధ్రలో కూడా అధ్యక్షుడు పెట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ. అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అస్తిత్వం ఉన్న పార్టీని మనం ఎట్లా అనుకోవాలి? వీడాట మేము తెలంగాణ బిడ్డను, నికార్సన తెలంగాణ బిడ్డ అని చెప్తాను. తెలంగాణ ఉద్యమకారు రావెల్లేశ్వరుడు ఈ దొంగ నికార్సన తెలంగాణ బిడ్డనా? సిగ్గుండాలిగా కొంచెం మాట్లాడడానికి. గౌతంలో గవర్నర్ పైన, అసెంబ్లీలో సీతక్క పైన అసలు మహిళలు అంటే గౌరవం లేనటువంటి సన్నాసి వీడు. అసలు వీనికి వాళ్ళ భార్య ఎట్లా వీని అడ్జస్తుందో, వీళ్ళ కూతురు ఎట్లా గౌరవిస్తుందో అర్థం కావట్లే. అరే నువ్వు ఒకవేళ ఆడలో విమర్శిస్తే నీ భార్యను విమర్శించుకున్నట్టే నీ కూతురు నువ్వు విమర్శించుకున్నట్టే అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇడియట్.